సార్ ఇప్పుడు కింగ్డమ్ తెలుగు సినిమా, ఇది తెలుగు డబ్బింగ్ అయింది. సో నా తెలుగు సినిమాని నేను తక్కువ చేసి మాట్లాడలేను. ఈ సినిమా పబ్లిసిటీ సరిగ్గా చేసుకోవాలి తెలుగులో. ఒకవేళ చేసుకుని ఉంటే కనుక చాలా రీచ్ వెళ్ళేది. బ్రో విజయ్ సేతుపతి సార్ అండ్ మేడం ఎలా ఉంది? అదిరిపోయిందండి. చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. రీసెంట్ టైంలో మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఓకే, అసలు ఒక ఫ్యామిలీలో పెళ్ళయిన తర్వాత అత్త, తోటికోళ్ళు, మామగారు వీళ్ళంతా కలిపి వచ్చే కుటుంబ సమస్యలన్నీ చాలా ఫన్నీగా, ఎమోషనల్గా బాగా చూపించాడు. తమిళ సినిమా అయినా కానీ తెలుగులో అసలు ఆ డబ్బింగ్ అది కూడా చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. పెళ్ళైన వాళ్ళకి బాగా నచ్చుతుంది. సెంటిమెంట్, కామెడీ మాత్రం ఎర్ర తీశారు. అసలు నిత్యమైన అయితే బాగా చేసింది. మన విజయ్ సేతుపతి అయితే న్యాచురల్గా చేశాడు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. చెప్తున్నాగా, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నవ్వి నవ్వి అసలు లాస్ట్లో అయితే పొట్ట చెక్కలు నవ్వి వెళ్తారు ఇంటికి. అంత ఫేస్ వెలిగిపోతుంటుంది ఒక్కొక్కరు చూసిన వాళ్ళు. చాలా బాగుంది. అంటే కొంచెం కింగ్డమ్ అడవుల్లో ఉన్నారు కదా, మీ సినిమా మీద ఎవరు అంత పొగ చేయలే అనుకుంటా, మీరు ఏం చెప్తారు? ఈ సినిమా పబ్లిసిటీ సరిగ్గా చేసుకోవాలి తెలుగులో. ఒకవేళ చేసుకుని ఉంటే కనుక చాలా రీచ్ వెళ్ళేది. ఇప్పటికైనా సినిమాకి వచ్చి నష్టమే లేదు. సార్ ఇప్పుడు కింగ్డమ్ తెలుగు సినిమా, ఇది తెలుగు డబ్బింగ్ అయింది. సో నా తెలుగు సినిమాని నేను తక్కువ చేసి మాట్లాడలేను. అలాగని ఈ సినిమాని తక్కువ చేయలేను. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయిందని మాట తప్ప అసలు తెలుగు వాయిస్ ఓవర్ కానీ చాలా న్యాచురల్గా చేసి చూపించాడు విజయ్ సేతుపతి. సేతుపతిది ఇంతకుముందు సినిమాల్లో ఎలా క్యారెక్టర్లు వేరే ఉన్నాయి, ఈ సినిమాలో ఏమైనా డిఫరెంట్గా ఉందా? ఆయన హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, అన్ని రకాల క్యారెక్టర్ చేస్తున్నాడు ఆయన. ఈ సినిమాతో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మాసు, ఒక కామెడీ అంతా కలిపి ఉంది సినిమాలో. ఈ సార్ మేడం కథ ఏంటంటే, పెళ్ళైన భార్యాభర్తలు, అత్తగారు మామగారు, వాళ్ళ తోటికోళ్ళు, ఒక చిన్న హోటల్ ఉంటుంది. దాని ద్వారా క్యాష్ కౌంటర్ ఎవరు కూర్చోవాలనేది కానీ మొదలవుతుంది గొడవ. అక్కడి నుంచి మొదలుపెట్టి విడాకులు తీసుకుని అసలు విడిపోదాం అనుకున్న కాడికి వెళ్ళిపోయిద్ది. క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్తో అందరూ హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. రేటింగ్ ఎంత ఇస్తా అన్న? నేను 5కి 4 ఇస్తా. చాలా బాగుంది సినిమా. ఇది పబ్లిసిటీ లేక సాంగ్స్ 3-4 సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అసలు ఈ సినిమా పబ్లిసిటీ సరిగ్గా చేసుకుని ఉంటే ఎక్కడో ఉండేది. నిన్న కూడా ప్రభాస్ గారు ఈ సినిమా ట్రైలర్ని ఆయన పోస్ట్ చేశారు. సో దానివల్ల ఈ సినిమాకి వచ్చాను నేను. సో నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ చాలా మించి ఉంది సినిమా. సో చూసిన వారు డిసప్పాయింట్ అవ్వరు. చాలా బాగుంది.